నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలకు కనీస విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే అధ్యక్షుడు లేని లోటు ఆ పార్టీని వెంటాడుతుండగా వరుసగా జరుగుతున్న ఇలాంటి పరిణామాలు పార్టీ కేడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలో క్రమశిక్షణ అనేది అసలు కనిపించకుండా పోతుంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన నెంబర్ 2 ర్యాంక్లో ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి మాత్రం రోజురోజుకి దిగజారిపోతోంది. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలకు అసలు విలువ లేకుండా పోతోంది. పార్టీ కార్యాలయం నిర్వహణలోనూ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములకు వాడి ఎక్కువన్న చందంగా పార్టీలో ఎలాంటి హోదా లేని చోటా కార్యకర్తలు సీనియర్లను అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నారు. గతంలో కూడా జనసేన జిల్లా కార్యాలయంలో ఒక నాయకుడిపై చెప్పుతో దాడి చేయబోయిన సంఘటన చూశాం. ఇటీవల కాలంలో పార్టీలో వర్గ రాజకీయాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు వర్గాలుగా ఏర్పడి కేడర్ని అయోమయంలో పడేస్తున్నారు. సీనియర్లకు అసలు విలువ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడుచుకుంటున్నారు. ముఖ్య నేతల్లోనే క్రమశిక్షణ కొరవడుతోంది. దీంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా పెద్ద నాయకులుగా ఫోజులు కొడుతూ విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ఆ పార్టీ నగర అధ్యక్షుడు అవమానానికి గురైన సంఘటన వెలుగు చూసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబుని త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీనిపై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మీడియా ముఖంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా అక్కడికి వచ్చిన నగర అధ్యక్షుడు సుజయ్ బాబుకి కుర్చీ కరువైంది. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన చోటా కార్యకర్తలు దర్జాగా కూర్చుని అతనికి సీట్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి సుజయ్ మౌనంగా వెళ్లిపోయారు. ఈ సంఘటనతో మరోసారి జనసేనలో గ్రూప్ రాజకీయాలు బయటపడినట్లయింది. ఇటీవల నామినేటెడ్ పోస్టు వరించిన సుజయ్ను పార్టీలోని ఓ వర్గం నేతలు కావాలనే టార్గెట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అసలే అధ్యక్షుడు లేని ఆ పార్టీకి ఇలాంటి సంఘటనలు మరింతగా ఇరకాటంలో పడేస్తున్నాయి.